2024లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా స్టార్ని, సినిమా స్టార్ అని అనకూడదు, సినిమా యాక్టర్ని, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్డమ్ని వాడుకొని పొలిటీషియన్గా వచ్చినటువంటి ఒక వ్యక్తికి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తోడవటంతో వారిని కూడా వారి ప్రభుత్వంలో చేర్చుకొని 164 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వీళ్ళిద్దరూ కూడా పదవిలోకి రాకముందు చెప్పినటువంటి కొన్ని వందల వాగ్దానాలు పదవిలోకి వచ్చిన తర్వాత మాయమైపోయాయి. మీరు గత నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు.